చెప్పగలరా, చెప్పమంటారా? నేను చెప్పండి, చెప్తాను గురువుగా అండి. ఇది చెప్పండి. ఎక్కడైనా రాగయుక్తంగా అలా చెప్పాలంటే ఉంటే చెబుతాను నేను చెబుతాను. ఓం లక్ష్మీశో భువనత్రయో నివసతో నివత్రయో దేవాన్మనుష్యో అంటున్నారండి. లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాను. లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్మనుష్యోరగాన్. మళ్ళీ లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్మనుష్యోరగాన్. సంస్థాతుం కరుణానిధి కరుణయా మార్తాండవం చేయయౌ. సంస్థాతుం కరుణానిధిః కరుణయా మార్తాండవం సేయయౌ. సంస్థాతుం కరుణానిధిః కరుణయా మార్తాండవం సేయయౌ. కౌసల్యా నిజ గర్భ సంభవ భృతే జన్మన్య సాధారణే. కౌసల్యాని జగర్భ సంభవ భృతే జన్మన్య సాధారణే. కౌసల్యాని జగర్భ సంభవ భృతే జన్మన్య సాధారణే. జాతే శ్రీ రఘునాయకస్య జననం దేయాదిదం మంగళం. జాతే శ్రీ రఘునాయకస్య జననం దేయాదిదం మంగళం. జాతే శ్రీ రఘునాయకస్య జననం దేయాదిదం మంగళం. వైదేహీ వదనాభిలాషణయుతం కామం సకామం కృతం. వైదేహీ వదనాభిలాషణయుతం కామం సకామం కృతం. వైదేహీ వదనాభిలాషణయుతం కామం సకామం కృతం. విఖ్యాతం భువనత్రయం హరధనుర్భగ్నీకృతం లీలయా. విఖ్యాతం భువనత్రయం హరధనుర్భగ్నీకృతం లీలయా. విఖ్యాతం భువనత్రయం హరధనుర్భగ్నీకృతం లీలయా. విశ్వామిత్ర పరాశరాది మునిభిస్తత్సన్నిధానాంచితం. విశ్వామిత్ర పరాశరాది మునిభిః తత్సన్నిధానాంచితం. తత్సన్నిధానాంచితం మునిభిస్తత్సన్నిధానాంచితం. మునిభిః అని అక్కడ విసర్గలు చెప్పాలి కుదరండి. చెబితే చెప్పవచ్చు, లేదా కలిపి చెప్పినాడు. మునిభిస్తత్సన్నిధానాంచితం అంటే ఏదైతే బాగుంటుంది కుదరండి, కలిపి చెబితేనే బాగుంటుంది. అలాగే విశ్వామిత్ర పరాశరాది మునిభిః సత్సన్నిధానాంచితం. విశ్వామిత్ర పరాశరాది మునిభిః సత్సన్నిధానాంచితం. సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సీతా రాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సీతా రాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. ఉత్ఫుల్లామల నీలవారి జదళ శ్యామోన్నతం కోమలం. ఉత్ఫుల్లామల నీలవారి జదళ శ్యామోన్నతం కోమలం. ఉత్ఫుల్లామల నీలవారి జదళ శ్యామోన్నతం కోమలం. పార్వత్యా చ మహేశ్వరేణ చ శిరశ్లాఘీకృతం సర్వదా. పార్వత్యా చ మహేశ్వరేణ చ శిరశ్లాఘీకృతం సర్వదా. పార్వత్యా చ మహేశ్వరేణ చ శిరశ్లాఘీకృతం సర్వదా. శాపాప్తిర్వర గౌతమస్య వనితా శైలా సుశీలా కృతా. శాపాప్తిర్వర గౌతమస్య వనితా శైలా సుశీలా కృతా. శాపాప్తిర్వర గౌతమస్య వనితా శైలా సుశీలా కృతా. సీతా రాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. దంపత్యో
దంపత్యోరిహ దంపత్యోరిహ వామ వామ భాగజనితం దేయాదిదం మంగళం. దంపత్యోరిహ వామభాగజనితం దేయాదిదం మంగళం. దంపత్యోరిహ వామభాగజనితం దేయాదిదం మంగళం. శ్రీరామం జనకాత్మజాసురగురుం ప్రత్యంగుముఖం ప్రాంగుముఖం. శ్రీరామం జనకాత్మజా సురగురుం ప్రత్యన్ముఖం ప్రాన్ముఖం. శ్రీరామం జనకాత్మజా సురగురుం ప్రత్యన్ముఖం ప్రాన్ముఖం. దోర్భ్యామంజలిమంచితైశ్చ వనితా మా పూజ్యముక్తా ఫలైః. దోభ్యామంజలిమంచతైశ్చ వనితా మాపూర్యముక్తా ఫలైః. దోభ్యామంజలిమంచితైశ్చ వనితా మాపూర్యముక్తా ఫలైః. నానారత్న విరాజమాన కలశైరానీయతం సాగరాత్. నానారత్న విరాజమాన కలశైరానీయతం సాగరాత్. నానారత్న విరాజమాన కలశైరానీయతం సాగరాత్. సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. కళ్యాణం కమనీయ కోమలకరైరాత్రాక్షతారోపణం. కళ్యాణం కమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం. ఏం చేస్తారంటే కళ్యాణం మొదటిసారి వచ్చినప్పుడు రాత్రాక్షతారోపణం చివరక్షాన్ని ఉదాత్తంగా చెప్పండి. కళ్యాణం కమనీయ కోమలకరైరాత్రాక్షతారోపణం. కళ్యాణం గమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం. కళ్యాణం గమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం. కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం. కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం. కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం. బాహ్వోః కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం. బాహ్వో కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం. బాహ్వో కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం. సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయితాః. జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయితాః. జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయితాః. న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాః. ఇక్కడ వ్యస్త ఉంది కదా, న్యస్త కాదు. జ్ఞానం ఉండాలండి. ఇది అక్షర దోషం కదండి. అవునండి. అలాగే న్యస్త రాఘవమస్తకే చ విలసతు కుంద ప్రసూనాయితాః. న్యస్త రాఘవమస్తకే చ విలసతు కుంద ప్రసూనాయితాః. స్రస్తా శ్యామలకాయ కాంతి కలితాయా ఇంద్రనీలాయితాః. స్రస్తా శ్యామలకాయ కాంతి కలితాయా ఇంద్రనీలాయితాః. స్రస్తా శ్యామలకాయ కాంతి కలితాయా ఇంద్రనీలాయితాః. ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః.
ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. తదేవ లగ్నం సుదినం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే ఘ్రియగుం స్మరామి. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే ధియగం స్మరామి. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే ధియగం స్మరామి. శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగీ. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగీ. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగీ. శ్రీ విష్ణుపత్ని భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. ఈ విష్ణుపత్ని భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. శ్రీ విష్ణుపత్ని భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. ఓం సావధాన కుమార్ చెప్పండి. ఒకసారి మీరు చెప్పాలి గురుగారండి. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఇంకో మాట చెప్పండి. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం యథాచార్యో వశిష్ఠో భూత్ రామ వైవాహికోత్సవే. ఇది చెప్పమని ఇది అయితే చెప్పండి. యథాచార్య వశిష్ఠో భూత్ రామ వైవాహికోత్సవే కళ్యాణోత్సవే తస్మిన్ తథాచార్యో భవానఘ. యథాచార్య వశిష్ఠో భూత్ రామ వైవాహికోత్సవే కళ్యాణోత్సవే తస్మిన్ తథాచార్యో భవానఘ. ఇది శ్రీరామపక్షే ఆచార్యం వశిష్ఠ మహర్షిమావాహయామి. వామదేవో యథా బ్రహ్మ రామ వైవాహికోత్సవే కళ్యాణోత్సవే తస్మిన్ తథా బ్రహ్మ భవానఘ. వామదేవో యథా బ్రహ్మ రామ వైవాహికోత్సవే కళ్యాణోత్సవే తస్మిన్ తథా బ్రహ్మ భవానఘ. శ్రీరామపక్షే బ్రహ్మాణం వామదేవ మహర్షిమావాహయామి. యథాచార్య సతానందో సీతా వైవాహికోత్సవే కళ్యాణోత్సవే తస్మిన్ తథాచార్యో భవానఘ. యథాచార్య సతానందో అలా చెప్పకూడదండి. యథాచార్య అని చెప్పేసి విగ్రహం చెప్పండి. అంటే షా కింద శావత్తి అని చెప్పండి. యథాచార్య శతానందో సీతా వైవాహికోత్సవే. యథాచార్య శతానందో యథాచార్య శతానందో సీతా వైవాహికోత్సవే కళ్యాణోత్సవే తస్మిన్ తథాచార్యో భవానఘ. యథాచార్య శతానందో అన్నప్పుడు యథాచార్య శతానందో యథాచార్య శతానందో. యథాచార్య శతానందో సీతా వైవాహికోత్సవే యథాచార్య శతానందో సీతా వైవాహికోత్సవే కళ్యాణోత్సవే తస్మిన్ తథాచార్యో భవానఘ. ఇది సీతాపక్షే ఆచార్యం శతానంద మహర్షిమావాహయామి.
ఇక్కడ ఇక్కడ శతానందం ఉంది, అక్కడ సాగం సాగుతుంది గురుగా, అలా అలా. అవునండి, అది ఆ విసర్గల స్థానంలోనే షకారం వస్తుంది. ఆహా. శతానందో షా కింద శావత్తు, లేకపోతే ఆచార్య శతానందో సీతా వైవాహికోత్సవే అని చెప్పాలి. అలాగని గురుగారు. ఉమ్, యాజ్ఞవల్క్యో యథా బ్రహ్మ సీతా ఉమ్, వైవాహికోత్సవే ఉమ్, కళ్యాణోత్సవే తస్మిన్ తథా ఉమ్, బ్రహ్మ భవానగా. ఉమ్, యాజ్ఞవల్క్యో యథా బ్రహ్మ సీతా ఉమ్, వైవాహికోత్సవే ఉమ్, కళ్యాణోత్సవే తస్మిన్ తథా ఉమ్, బ్రహ్మ భవానగా. ఇది ఉమ్, సీతాపక్షే ఉమ్, బ్రహ్మాణం ఉమ్, యాజ్ఞవల్క్య మహర్షిమావాహయామి. ఉమ్, విశ్వామిత్ర ఉపద్రష్ట సీతా ఉమ్, రామోత్సవే యథా ఉమ్, కళ్యాణోత్సవే తస్మిన్ ఉమ్, ఉపద్రష్ట భవానఘ. ఉమ్, విశ్వామిత్ర ఉపద్రష్ట సీతా ఉమ్, రామోత్సవే యథా ఉమ్, కళ్యాణోత్సవే తస్మిన్ ఉమ్, ఉపద్రష్ట భవానఘ. ఇది ఉమ్, ఉభయపక్షే ఉమ్, ఉపద్రష్టారం విశ్వామిత్ర మహర్షిమావాహయామి. ఉమ్, దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి ఉమ్, తన్నో రామచంద్రః ప్రచోదయాతు. ఉమ్, దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో ఉమ్, రామచంద్రః ప్రచోదయాతు. అస్మిన్ ఉమ్, విషये శ్రీరామచంద్ర దేవతామావాహయామి. ఉమ్, జనకపుత్రే చ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్న సీతా ప్రచోదయాతు. జనకపుత్ర్యై చ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్న సీతా ప్రచోదయాతు. శ్రీ సీతాదేవిమావాహయామి. దాశరథాయ విద్మహే రామానుజాయ ధీమహి తన్నో లక్ష్మణః ప్రచోదయాతు. దాశరథాయ విద్మహే రామానుజాయ ధీమహి తన్నో లక్ష్మణః ప్రచోదయాతు. శ్రీ లక్ష్మణ స్వామినమావాహయామి. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. శ్రీ ఆంజనేయమావాహయామి. ఇక్కడ ఒక హనుమాన్ ఉంది కదా, అంటే సీతా వివాహం ముందు మరి అమ్మవారికి రామపత్ని ధీమహి అంటే ఇది ఎలాగ మనం తర్వాత ప్రతి సంవత్సరం చేస్తాం కానీ మరి ఇలాంటిగా ఎవరిని అడిగితే ఇలాంటిది ఎలా సమాధానం చెప్పాలంటారు? జనకస్య జనకపుత్రైకి విద్మహే అయితే చెప్పొచ్చు, తప్పేం లేదండి. ఇక్కడ పైది కూడా అలాగే వచ్చింది, సీతా వల్లభాయ ధీమహి అంటే మరి అంతే, సీతావల్లభుడు అంటే రామచంద్రమూర్తి. అలాగే అది తర్వాత కలిసే బ్రహ్మాండమావాహ్య, తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరను సపత్నికాంశ ఆవాహ్య అష్టదిక్పాలకాంశ ఆవాహ్య షోడశోపచార పూజాన్ కుర్యాత్. అంతే. తర్వాత కళ్యాణం తీస్తారా ఇంకా? తీస్తాను, వివాహం తీయమన్నా కదా. గురుగారండి, అయ్యా, ఈ వివాహంలో మనకేంటంటే మన మన అంటే మనుషులు చేసే వివాహానికి అది వేరే దీనిలో ఉందండి. దీంట్లోని సంస్కారంలోనే భారతీయుల వారి సంస్కారం. ఈ వివాహంలో వచ్చే భాగం అంతా మనుష్యులకి దేవతలకి కూడా సమానంగానే ఉంటుందండి. కానీ రక్షాబంధనం ఆయన కట్టుకుంటే చోట ఆయన కట్టిస్తాం. మానవుల పెళ్లిళ్ళు, దేవతల దగ్గర మనం కడతాము. అదేనండి, అవునండి. ఇంకోటి మన ఇందాకలా మనం చెప్పుకునే దాంట్లో సీతారామ ప్రవర అవి మనం చెప్పుకోలేదు కదండి మామూలుగా. వస్తుందండి, దీంట్లోనే వస్తుంది. ఇప్పుడే నెక్స్ట్ యజ్ఞ విధానం కావడంతోనే దీంట్లోనే వస్తుంది. అలాగే అదంతా చెబుతాను. శుభే హని మంగళ స్నానం కృత్వా శుభే హని మంగళ స్నానం కృత్వా ఆచమ్య పూర్వోక్త యువతిథౌ మమ సకల సంపత్ సమృద్ధ్యర్థం. శుభే హని మంగళ స్నానం కృత్వా ఆచమ్య పూర్వోక్త శుభ
పరిదౌ మమ ఉమ్, సకల సంపత్ సమృత్యర్థం ఉమ్, సుధే హరి మంగళ ఉమ్, స్నానం కృత్వా ఉమ్, ఆచమ్య ఉమ్, పూర్వోక్త సుపరిదౌ మమ ఉమ్. సకల సంపత్ సమృత్యర్థం ఏతన్మదీయోద్వాహ విధౌ ఏతన్మదీయోద్వాహ విధౌ ఏతన్మదీయోద్వాహ విధౌ నిర్గత ప్రత్యూహేన నిర్గతః ప్రత్యూహేన నిర్గతః ప్రత్యూహేన మధుపర్కయోగ్యతా సిద్ధి ద్వారా మధుపర్క యోగ్యతా సిద్ధి ద్వారా మధుపర్క యోగ్యతా సిద్ధి ద్వారా పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమాణ పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమాణః పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమాణః తదంగత్వేన తదాదౌ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థమభ్యుదయార్థం చ తదంగత్వేన తదాదౌ శుద్ధ్యర్థం విద్యర్థం శాంత్యర్థం అభ్యుదయం చ అభ్యుదయార్థం చ అభ్యుదయార్థం చ తదంగత్వేన తదాదౌ శుద్ధ్యర్థం విద్యర్థం శాంత్యర్థం అభ్యుదయం చ అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే గణపతి పూజాం పుణ్యాః వాచనం చ కుర్యాత్ గణపతి పూజాం పుణ్యాః వాచనం చ కుర్యాత్ గణపతి పూజాం పుణ్యాః వాచనం చ కుర్యాత్ అయిన తర్వాత ఆ కలశం మీద ఈ చెప్పినటువంటి దాశరథాయ విద్మహే, తర్వాత జనకబుద్ధి అయితే విద్మహే దాశరథాయ విద్మహే లక్ష్మణ స్వామిని, ఆంజనేయ స్వామిని, తర్వాత బ్రహ్మదేవుణ్ణి, తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుని, సపత్నీకుల్ని, అష్టదిక్పాలకుని ఆవాహనంతో చేసి తర్వాత దశరథ మహారాజుని, ఆ తర్వాత సపత్నీకం దశరథ మహారాజం, అలాగే జనకరాము ఈయన జనక మహారాజుని, తత్కాలంలో ఉన్న సమస్త రాజమండలాన్ని ఆవాహనంతో చేసి షోడశోపచారం పూజంతో అయిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి వివాహ ప్రారంభం సీతా కళ్యాణంలో. అక్కడి నుంచి అనుహవమితి శాకునాది మంత్రాను అనుహవమితి సాకునాది మంత్రాను అనుహవమితి సాకునాది మంత్రాను వాచయన్ వివాహాగారమేత్య వాచయన్ వివాహాగాదమేత్య వాచయన్ వివాహాగాదమేత్య అనుహవం పరిహవం అనుహవం పరిహవం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం పరివాదం పరిక్షపం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురుదితం దుస్వప్నం దురుదితం దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం తద్విషభ్యో దిశామ్యహం తద్విషభ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతగుం అనుహూతం పరిహూతగుం అనుహూతం పరిహూతగుం శకునేర్యదశాకునం సగుణేయత సకుణం సగుణేయత సకుణం మృగస్య శ్రుతమక్ష్ణయా మృగస్య స్వతమక్ష్మయా మృగస్య స్వతమక్ష్మయా తద్విషద్భ్యో దిశామ్యహం తద్విషభ్యో దిశామ్యహం తద్విషభ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్వారాత్ ఆదత్తే అగ్నిరస్త్వాత్
ఆరాతే అగ్నిరస్త్వాత్. అలాగా చెప్పండి. ఆరాప్తే అక్కడ దాకా చెప్పండి. ఆరాతే అగ్నిరస్త్వారాత్ పరశురస్తుతే. అగ్నిరస్త్వాత్ అగ్నిరస్త్వారాత్ పరశు అగ్నిరస్త్వారాత్ పరశు రస్తుతే. త్వారాత్ అగ్నిరస్త్వారాత్ పరశు అగ్నిరస్త్వారాత్ పరశు పరశు అంతకంటే లేదండి. అగ్నిరస్త్వారాత్ పరశు అగ్నిరస్త్వారస్తుతే. పరశురస్తుతే. 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 పైకి అన్నారండి. ఆరాత్ పరశు ఆరాత్ పరశురస్తుతే. 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 నివాతే త్వాభివర్షతు. నిభాతే త్వాభివర్షతు. నిభాతే త్వాభివర్షతు. స్వస్తితే ఏస్తు వనస్పతే. స్వస్తితే ఏస్తు వనస్పతే. స్వస్తితే ఏస్తు వనస్పతే. స్వస్తి మే ఏస్తు వనస్పతే. స్వస్తి మే ఏస్తు వనస్పతే. స్వస్తి మే ఏస్తు వనస్పతే. నమస్య కృత్సదే రుద్రాయ. నమః కృత్సదే రుద్రాయ. నమః కృత్సదే రుద్రాయ. నమస్య కృత్సదే నమస్య కృత్సదే రుద్రాయ. నమస్య కృత్సదే రుద్రాయ. నమస్య కృత్సదే రుద్రాయ. నమో రుద్రాయ కృత్సదే. నమో రుద్రాయ కృత్సదే. నమో రుద్రాయ కృత్సదే. గోష్ఠమసి నమస్తే అస్తు. గోష్ఠమసి నమస్తే అస్తు. గోష్ఠమసి నమస్తే అస్తు. మళ్ళీ చెప్పండి. గోష్ఠమసి నమస్తే అస్తు. మామాహి గుంసి సిగసి. మామాహి గుంసి సిగసి. మామాహి గుంసి సిగసి. నాసి వజ్రో నమస్తే అస్తు మామాహి గుంసి. నాసి వజ్రో నమస్తే అస్తు మామాహి గుంసి. నాసి వజ్రో నమస్తే అస్తు మామాహి గుంసి. ఉద్గాతేవ శకునే సమగాయసి. ఉద్గాతేవ శకునే సమగాయసి. ఉద్గాతేవ శకునే సమగాయసి. బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శగుంససి. బ్రహ్మపుత్ర ఇవ సవనేషు సగుంససి. బ్రహ్మ అలా కదండి. బ్రహ్మపుత్ర ఇవ బ్రహ్మపుత్ర ఇవ. బ్రహ్మపుత్ర ఇవ బ్రహ్మపుత్ర ఇవ. సవనేషు శగుంససి. సవనేషు సగుంససి. సవనేషు సగుంససి. స్వస్తి న శకునే అస్తు. స్వస్తి న శకునే అస్తు. స్వస్తి న శకునే అస్తు. ప్రతిన సుమనా భవ. ప్రతిన సుమనా భవ. ప్రతిన సుమనా భవ. ప్రతిన సుమనా భవ. ప్రతిన సుమనా భవ.
కృతేన సోమనా భావ. ఇది వివాహకారమేత్య పాదో ప్రక్షాళ్యాచమ్య ప్రాణానాయమ్య. ఇది వివాహగాదమేత్య పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య ప్రాణానాచమ్య. ఇది వివాహగాదమేత్య పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య ప్రాణానాచమ్య. ఆ పూర్వోక్త శుభతిథౌ మమ ఆచంద్రార్కం అనేక వైశేషిక. పూర్వోక్త శుభతిథౌ మమ ఆచంద్రార్క అనేక వైశేషిక. ఆచంద్రార్కం అనేక వైశేషిక. పూర్వోక్త శుభతిథౌ మమ ఆచంద్రార్కం ఆచంద్రార్క అనేక కలిపి వైశేషిక. చెప్పాలి. ఆచంద్రార్కం అనేక, అలా కలిపి చెప్పాలి. లేకపోతే ఆచంద్రార్కం, ఈ మా అనేటువంటిది ఈ సున్నాలో వెళ్ళిపోతుంది. ఆచంద్రార్కం అనేక వైశేషిక. పూర్వోక్త శుభతిథౌ మమ ఆచంద్రార్కం అనేక వైశేషిక. పూర్వోక్త శుభతిథౌ మమ ఆచంద్రార్కం అనేక వైశేషిక. సుఖానుభవ సకల సౌభాగ్య. సుఖానుభవ సకల సౌభాగ్య. సుఖానుభవ సకల సౌభాగ్య. పరంపరాభివృద్ధి ద్వారా. పరంపరాభివృద్ధి ద్వారా. పరంపరాభివృద్ధి ద్వారా. మామూలుగా మనుషులకు జయించేటప్పుడు ఉన్న ధర్మ ప్రజా సంపత్త్యర్థగ్ అని చెప్పాలి. ధర్మ ప్రజా సంపత్త్యర్థం. ధర్మ ప్రజా సంపత్త్యర్థం. ధర్మ ప్రజా సంపత్త్యర్థం. స్త్రియముద్వహే. 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 రామ కళ్యాణంలోకి వచ్చేటప్పుడు సమస్త లోక రక్షణార్థం శ్రియముద్వహే. అక్కడ కళ్యాణం దగ్గర సమస్త లోక సంరక్షణార్థం స్త్రియముద్వహే. అంతే. పాణిగ్రహణాంగత్వేన ఆదౌ రక్షానార్థం రక్షాబంధనం కరిష్యే. పాణిగ్రహణాంగత్వేన ఆదౌ రక్షణార్థం రక్షాబంధనం కరిష్యే. పాణిగ్రహణాంగత్వేన ఆదౌ రక్షణార్థం రక్షాబంధనం కరిష్యే. తదంగ షోడశోపచార పూజాం కరిష్యే. తదంగ షోడశోపచార పూజాం కరిష్యే. తదంగ షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్పని ఏదైనా నమోస్తు మంత్రం చెప్పటం. అస్మిన్ సూత్రే రక్షాబంధన దేవత మావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత అసునీతి చెప్పడం. ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత రక్షాబంధన దేవత అయిన మహాధ్యాయామి అని చెప్పని షోడశోపచార పూజ. రక్షాబంధన దేవతాభ్యో నమః చెప్పండి. అసునీతే మంత్రం కూడా మాకు చెప్తారు, అంటే నేర్చుకున్నాం కానీ అది ఎంతవరకు గట్టిగా ఉందో అని మనకు. అసునీతే నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను. రాహుగ్రహంలో వస్తుందండి ఇది. రాహుగ్రహంలో అధిదేవత ప్రత్యధి దేవతల్లో వస్తుంది ఇది. అలాగే అంటే మాకు ఎక్కడికంటే రాహుగ్రహం కయానశ్చిత్ ఆభవ దోతి అది చెప్పుకున్నాం. అది మూల మంత్రం ఒకటే. అధిదేవత ప్రత్యధి దేవతలా ఉంటాయి కదండి. అది కూడా చెప్పుకున్నాం కయానశ్చిత్. కృష్ణవర్క్రమే అనేటువంటి అధిదేవత. నమోస్తు సర్పేభ్యో ప్రత్యధి దేవత. అయితే మేము అది చెప్పుకోలేదు అదే అనుకుంటాను. అది నేను చెబుతానండి, దీంట్లోనే ఉంటుంది. రాహుగ్రహం మూల మంత్రంలో చూస్తే నమోస్తు సర్పేభ్యో ఉంటుంది. అదొకటి గురుగా. తర్వాత అసునీతే పునరస్మాసు పునః ఆ మంత్రం కూడా రాదు. అది గణపతి పూజలోనే వస్తుంది కదా. అలాంటి అది చెప్పుకున్నాం కానీ గురుగా ఒకసారి మీరు ఒకసారి చెప్తే గట్టి చేసుకున్నాం గురుగా. సరేనండి, అది కూడా చెబుతాలేండి అయితే. అలాగే గురుగారండి ఒక సందేహం. మనం అయ్యా. ప్రతిసారి పూర్వోక్త ఏవం కూడా విశేషణని మొత్తం చెప్పుకోవాలా, లేకపోతే పూర్వోక్త అక్కడ శుభదితో పూర్వోక్త శుభ ఏవం గుణ విశేషిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య లేకపోతే శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థం పూర్వ సంకల్పానుసారేణ పాణిగ్రహణాంగభూత రక్షానార్థం రక్షాబంధనం కరిష్యే. పాణిగ్రహణాంగత్వేన యజ్ఞోపవీత ధారణం కరిష్యే. తదంగా యజ్ఞోపవీత ఎంత ప్రతిసారి కూడా దేశకాలన్నీ కూడా
తిథివార నక్షత్రాలు చెప్పవలసిన అవసరం లేదు. అవసరం లేదంటారు గురుగారు. సరే పూర్వ సంకల్పానుసారేణ అంతే. అలాగే గురుగారు. ఆ విశ్వేత్త చెప్పండి గురుగారు. రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాతు. రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాతు. విశ్వేత్తాత ఇతి విధివతు రక్షాబంధనం కుర్యాతు. విశ్వేత్తాత ఇతి విధివతు రక్షాబంధనం కుర్యాతు. విశ్వేత్తాత ఇతి విధివతు రక్షాబంధనం కుర్యాతు. పురుషులకి రక్షాబంధనం చేసేటప్పుడు మాత్రమే ఈ మంత్రం చెప్పాలండి. ఆడవాళ్ళకి చేసేటప్పుడు బృహత్స మక్షత్ర భృత్ ఆ మంత్రం వీడిగా ఉంటుంది. అది చెబుతాను, మళ్ళీ వస్తుంది అది. అలాగే ఓం విశ్వేత్తాతే సవనేషు. విశ్వేత్తాతే సవనేషు. విశ్వేత్తాతే సవనేషు. ప్రవాచ్యాయాచ. 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 కర్థమఘవన్నింద్ర శృణ్వతే. కర్థమఘవన్నింద్ర శృణ్వతే. కర్థమఘవన్నింద్ర శృణ్వతే. పారావతం యత్పురుషం భృతం. పారావతం యత్పురుషం భృతం. పారావతం యత్పురుషం భృతం. వస్వపవృణోశ్చరభాయ. వస్వపవృణోశ్చరభాయ. వస్వపవృణోస్సభయ. వస్వపవృణోస్సభయ. శరభాయ. సభయ. సభయ. శరభాయ ఋషిబంధవే. సభయ ఋషిబంధవే. సభయ ఋషిబంధవే. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఈ వాక్యం తత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యత ఫల సిద్ధిరస్తు. వచ్చుగా ఈ వాక్యం. ఓం ద్వితీయ యజ్ఞోపవీతం చ సంధార్య. ద్వితీయ యజ్ఞోపవీతం చ సంధార్య. ద్వితీయ యజ్ఞోపవీతం చ సంధార్య. పూర్వోక్త శుభతిథౌ మమ శిరౌ తస్మాత్తవిహిత. పూర్వోక్త శుభతిథౌ మమ శ్రౌత స్మాత్త నిత్య నైమిత్తిక. పూర్వోక్త శుభతిథౌ మమ శ్రౌత స్మాత్త నిత్య నైమిత్తిక. కామ్యకర్మానుష్ఠానాధికార యోగ్యత. కామ్యకర్మానుష్ఠానాధికార యోగ్యత. కామ్యకర్మానుష్ఠానాధికార యోగ్యత. ఫలసిద్ధ్యర్థం. ఫలసిద్ధ్యర్థం. వివాహాంగభూత పరమ పవిత్ర ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. వివాహాంగభూత పరమ పవిత్ర ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే. వివాహాంగభూత పరమ పవిత్ర ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే. తదంగ షోడశోపచార పూజాం కరిష్యే. తదంగ షోడశోపచార పూజాం కరిష్యే. తదంగ షోడశోపచార పూజాం కరిష్యే. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. ధ్రువాద్యౌరిత్యాదినా యజ్ఞోపవీతం. ధ్రువాద్యౌరిత్యాదినా
యజ్ఞోపవీతనం ధ్రువాద్యౌదిత్యాదిన యజ్ఞోపవీతం బ్రాహ్మణై స్పర్శయేత్. బ్రాహ్మణైస్పైసయేతు బ్రాహ్మణైస్పైసయేతు. ఇక్కడ దాకా ఒక గుంటండి. నెక్స్ట్ ధ్రువాద్యవు దగ్గర నుంచి ఇహ కన్యావరణంలో ఇదంతా కూడా అయిపోయేదాకా పాద ప్రక్షాళన దాకా ఒక గుంటు, కన్యాదానం దాకా. దీంట్లోనే వస్తుంది మీకు గోత్ర ప్రవర్లు, ధ్రువాద్యవి మంత్రము, రక్షాబంధన మంత్రం అమ్మవారిది వస్తుంది. ఆ రక్షాబంధన దేవత మంత్రము అనేటువంటిది ఇక్కడ అక్కడ రెండు చెప్పవచ్చండి. ఒకవేళ మీకు నమోస్తు రాలేదు అనుకోండి, దుర్గా మంత్రం అయినా చెప్పవచ్చు. అది మంగళాష్టకాలు బాగానే ఉంటాయి గురుగారు, లేదంటే మంగళాష్టకాలు బాగానే సాగుతున్నాయి. ఇంకొక 2 రోజులు వరుసగా చెప్పుకుంటే అక్కడి నుంచి వివాహంలోకి వెళ్ళిపోవచ్చు. వచ్చేటప్పటికల్లా అష్టకాలు అయిపోతాయి, మా అన్న సూక్తం కూడా అయిపోతాయి. అంత మొత్తం ఇంకా వివాహం మీదే మన పని. ఓకే. ఈ లోపల మాత్రం మీరు మహాసంకల్పం శూన్యకు ఒకటి మాత్రం చూసుకోండి. అలాగని గురుగారు ఒకసారి చూసుకుంటాను, మళ్ళీ ఒకసారి ఏదైనా సందేహం వస్తే మళ్ళీ చెబుతా. అలాగని గురుగారు. ఎందుకంటే వివాహానికి బాగా రక్తి కట్టేటటువంటిది లగ్నాష్టకాలు ఒకటి, మహాసంకల్పం ఒకటి, శూన్యక ఒకటి. ఈ రెండు కనుక శుభ్రం గట్టిగా మైకు తీసుకొని చక్కగా పెద్దగా కంఠంతో కనుక చెబితే చాలా రక్తి కడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి గురుగా, ఇదంతా అయిపోయిన తర్వాత గురుగా ఒక్క ఘన ఏదో ఒకటి చెప్తారు గురుగారు మాకండి. ఘనపరస కదా మీరు అడిగారు కానివ్వండి, దానికి ఏదో కాస్త ఫౌండేషన్ గా ఏదో మొదట్లో చెప్పినట్టు నాకు కొద్దిగా దాన్ని అల్లుకుంటే విధానం. అవును గురుగారు అండి, అదే లెక్కలేసుకొని వేలు మీద లెక్కలేసుకొని చెప్పాలని చెప్పారు. అది చెబుతానండి, చిన్నగా ఉండేటటువంటి పనశాతంగా ఉంటే చెబుతాను. అందులో చెబితే ఒకటి కనుక అర్థమైతే రెండోది వచ్చేస్తుంది సార్, అందుకంటే ఏం లేదు. అలాగే అంటే ఒక శ్లోకం మీద అయినా చెప్పవచ్చు, ఒక శ్లోకం మీద అయినా చెప్పవచ్చు. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః సుముఖశ్చ సుముఖః చ ఏకదంతః చ అలాగని చెప్పండి. లేకపోతే ఇంకా ఇంకో శ్లోకం తేలిగ్గా ఉండేటువంటిది, అటువంటిది ఏమన్నా ఉంటే చెబుతాను, చూసి చెబుతాను, దాని మీద మంత్రం మీద చెబుతాను మీకు. అలాగే నాకు ఏంటంటే ఇక్కడ మార్చి 28వ తారీఖున పెట్టేది గురుగారండి. అయిపోతుందండి, అప్పటికి వివాహం మీరే చేయిస్తారు. మీకు మొత్తం ప్రిపేర్ చేసే డ్యూటీ నాది మీద పెట్టండి, నాకెందుకు. నేను చెప్పినట్టుగా చెప్పడం, మీరు దాని మీద ప్రిపేర్ కాండి. మీరు ప్రధానంగా లగ్నాష్టకాలు ఒకటి, మహాసంకల్పం ఒకటి, శూర్ణిక ఒకటి. ఈ శూర్ణిక మహాసంకల్పం గణేష్ గారు మాత్రం శూర్ణిక మహాసంకల్పం గుద్ది పారేస్తాడు ఆయన. లగ్నాష్టకాలు కూడా ఆయన వేద మంత్రాల దగ్గరికి వచ్చి చెప్పుకుని పట్టి చెప్పడం వారికి కొద్దిగా తేడా వస్తుంది కానివ్వండి, అత్యంతా కూడా బాగా చెబుతారండి. వాక్యాలు అయితే మాత్రం బాగా చక్కగా చెబుతున్నారు ఆయన. అది సామాన్యంగా మహాసంకల్పం ఒకటి ప్రతిదానికి ఉపయోగమిస్తారు. అది ఏదైనా నదీ స్థానానికి వెళ్ళినా ఇది చెప్పాను కదా, మహాసంకల్పం చేయవలసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ. వివాహంలో ఒకటి, సాగర స్థానంలో ఒకటి, తర్వాత సస్యాది అబ్దిపూర్తులప్పుడు ఇవన్నీ కూడా మహాసంకల్పం చెప్పాల్సిందే. గురుగారండి ఎక్కడికైనా నేను కాశీ వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని మహాసంకల్పం చెప్పుకోవచ్చు. దానాదులు ఉంటాయి, అప్పుడు చెప్పచ్చు. వాళ్ళు ఏదో పాపాల గురించి చాలా చెప్పారు గురుగారండి, ఈ పాపం ఆ పాపం ఈ పాపం అని అది దానికి అది ఆ సంకల్పం వేరేగా ఉంటుందండి. అది అదే గురుగారండి. ఓకే. అబ్బో ఆ సంకల్పం వేరేది. అదేంటో ఆ సంకల్పం ప్రాయశ్చిత్తానికి సంబంధించిన సంకల్పం. అవును గురుగారు, సర్వ ప్రాయశ్చిత్తానికి సంబంధించిన సంకల్పం అది. అది ఎక్కడ వస్తుంది గురుగారండి? అది కూడా ఇంకొక కల్పంలో ఉండేది, అది మీకు నేను పంపిస్తాను. అది కూడా అయితే కాస్త అది కూడా కాస్త 4 మాటలు చెప్పుకుంటే బాగుంటుంది. అది పుస్తకం ఉండాలి, లేకపోతే ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. అది ఏలేదండి, చెప్పుగా మీరే మా లాంటి వాళ్ళకి 10 మందికి చెబుతారు. అది
అలాగే గురుగారు సాధన చేస్తుంటారు. ఓకే నాయన, శుభం. ఇంకోటి అయితే మూల రేపు మంత్రాలు రేపటి నుంచి మీ టైం ప్రకారంగా ఎన్నింటికి? మాది 6 గంటలకండి, మీకు అదే 11:30 11 11:30 దగ్గర నుంచి నేను సిద్ధంగా ఉంటాను రేపటి నుంచి. అలాగండి గురుగారు. ఈ ఒక్క ఓకే 2 అండి. నెలలు గురుగారు అండి టైం మారిపోతుంది గురుగారు. అప్పుడు మనకి చాలా 1 గంట ముందుకు వచ్చేస్తుంది గురుగారు అప్పుడు. సరే అండి, అలాగే అది కానీ అలాగే అప్పుడు మనం అదే 11కి వెళ్ళిపోదాం గురుగారండి. అలాగే. అలాగేనండి. సరే గురుగారు, ఉంటాను అయితే. ఓకే ఇప్పుడు ఓకే. గురుగారు ఇప్పుడు గురుగారు అయితే 11:30కి, అదే కదా మనకు 6 రేపటి నుంచి 11:30కి అయితే. గంట. ఓకే మీకు అండి. కొంచెం ఆలస్యం అవుతుందంటే ఒక పావు గంట తగ్గించండి గురుగారు, ఇబ్బంది లేదండి. అక్కర్లేదండి, నాకేం ఇబ్బంది లేదు. అలాగండి మీకు ప్రశాంతంగా ఉండటం ముఖ్యం మాకు. మాకు ఎందుకంటే బాగా మీకు చెప్పుకునే పాఠం హాయిగా ప్రశాంతంగా వినాలి. అవును అదే ఉంటే గురుగారు. నేను ఇంటి దగ్గర ఉండేవాడిని. అలాగండి. అంటే చెప్పాను కదా, శ్రీవాస్తవ నేను గారు బయటికి జాబ్ వెళ్ళటం మానేసా పూర్తిగా. ఏదైనా కాస్త పెద్ద పెద్ద కార్యక్రమాలు, వివాహాలు ఏమన్నా వస్తే ఏదైనా పెడతానే కానివ్వండి, చిన్న చిన్న కార్యక్రమాలన్నీ మానేశాను. ఓకే అండి. అలాగండి ఆ, గురుగారు. ఈ సత్యానవర్తాలు, ఈ జాత, ఇవన్నీ కూడా శాంతులు, ఇవన్నీ కూడా మానేశా. ప్రశాంతంగా పాఠం చెప్పడం, ఆ, హాయిగా టైం ప్రకారంగా నా దేవతాచరణతో చేసుకోవడం అంతే. పెద్ద కార్యక్రమాలు ఇప్పుడు వివాహాలు ఉన్నాయి, షష్టిపూర్తులు ఉన్నాయి, ఇత్యాదులు ఉన్నాయి అనుకోండి, నేను వెళ్ళటమే కాకుండా నాకు ఉపయోగం ఉంది, నాతో పాటు నలుగురికి ఉపయోగం ఉంది. నలుగురికి అలాగే. 4 రూపాయలు ఇప్పించవచ్చు కదండి అది. అలాగండి గురుగారు. ఉమ్, అవును గురుగారు. అది ఇది మా అదృష్టం గురుగారు, మీరు అలాగా అంటే మా గురించి మీరు అలా ఉండిపోవడం కూడా మా అదృష్టం. అదేముంది రండి సార్, ఇప్పుడు టెన్షన్ పెట్టుకోకూడదు సార్. పాఠం చెప్పే విషయంలో టెన్షన్ పెట్టుకున్నాం అనుకోండి, అది మీకు న్యాయం చేయలేను. గురుగారు. అది పరిస్థితి. అందుకని లేదు, కింద సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో మాలో మాకే చాలా తేడా కల్పించిందండి. అలాగే బయట వాళ్ళు మమ్మల్ని చూసే విధానం కూడా తేడా ఉంది గురుగారు. అది ఆ, కూడా 2 విధాలుగా మాకు మీరు మంత్రం కనుక రేపు పొద్దున కళ్యాణం చేయించారనుకోండి, మీకు ప్రత్యేకంగా దృష్టి అడుగుతుంది అక్కడ. అలాగేనండి ఒక గురుగారు. ఆమె లండన్ లో గాయత్రి ఈ అనేటువంటిది ఒక ఆమె ఎవరైనా ఉంది అండి, పెద్ద పేరున్నటువంటి వ్యక్తి. మన తెలుగు వాళ్ళేనండి గురుగారు? కాదండి, చెప్పారు. వాళ్ళు ఆమె హిందీలో మాట్లాడుతున్న ఆమెకి సంబంధించిన సుమారు ఆమెకి లండన్ లో ఉంటుంది, సుమారు 6-7 లక్షల మంది వీళ్ళున్నారు ఫాలోయర్స్ ఆమెకి. అవునండి. ఆమెకి సంబంధించిన జాతకాలన్నీ మా దగ్గరకు వచ్చినాయి కాస్త. ఆహా. ఎవరో చెప్పారట. సరే, ఆమె మాట్లాడింది, మా వాడితో మాట్లాడింది అనుకోండి. మాకు ఓకే అండి. లండన్ లో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి, ఓకే మా అండి గురుగారు. బంధువులే చాలా మంది ఉన్నారు. అబ్బా. ఉమ్, మా బంధువులు ఉన్నారు, ఉమ్, మాకు తమ్ముడు వరుసలు ఉన్నారు, ఆ, మాకు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లక్ష్మణ గారు అని చెప్పిన, అయితే వీళ్ళందరూ కూడా ఒక్కొక్క చోట ఉంటూ ఉంటారు అనుకోండి. కీర్తుల దగ్గర చాలా మంది ఉన్నారు. ఆహా. ఓకే అండి. తర్వాత ఈ అక్కడ ఇంకొక చోట ఉండేది, అది చాలా ఫేమస్ ప్రదేశం అది. బకింగ్హామ్ అక్కడ అండి? ఆ, బకింగ్హామ్ అండి? కాదండి, అక్కడ బకింగ్హామ్ కాదండి, ఇది పెద్ద ఇది వస్తుంది, ఒక పెద్ద మంట అని పేరు ఏదో వస్తుంది, అది బర్నింగ్ హోమ్ ఏదండి. బర్మింగ్హామ్ ఒకటి ఉంది, అదే మన అక్కడే గురుగారు. అంటే అక్కడే అది మా దేశానికి తిరుపతి అంటాం గురుగారండి. అక్కడ వెంకటేశ్వర స్వామి బర్నింగ్ ఆలయం దగ్గర ఉంది. కూడా కొంతమంది ఉన్నారండి. అక్కడ బర్మింగ్హామ్. సుబ్రహ్మణ్య స్వామి వారి గుళ్ళు ఏమైనా ఉన్నాయండి? తిరుపతి గుడి అనే ఉన్నా. వెంకటేశ్వర స్వామి ఉంది, టీడీపీ వాళ్ళది ఉంది గురుగారు. ఆ, దాని దగ్గరికి వెళ్తూ ఉంటారు, అక్కడ ఉండే విశేషాలు చెబుతూ ఉంటారు. సరేలేండి, ఓకే అండి సార్. ఓకే. శ్రీ గురుభ్యో నమః. హరి గురుగారండి. ఓకే.